మాదాపయ భట్టనాథ శ్రీ భక్తి సార కులశేఖర యోగి భక్తాంగిరేణ పరకాలయతేంద్రమిశ్రాన్ శ్రీమత్ పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం నాదం పంకజనత్తరామయమనా వాస్తవ్యమాలాధరాం యోగీంద్రం కురుకేశచంద్ర జలదిం గోవింద కూరాదిపౌ భట్టార్యన్యగమాంతయోగి జగదాచార్యౌ స కృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమన కోలే సదేవాదిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళ హేతవే యస్య వాగమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసే వేదార్థ సారామృత పూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామున సోనవే యత్కటాక్షణ లక్షాణాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాద పాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరవోన్మమ లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సోనవే సంసార భోగ సందష్ట జీవ జీవాతవే నమః శ్రుత్యర్థసారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రి పురాణ బంధుం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి ద్రావిడాంనాయ హృదయం గురు పర్వక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణ సోనునా సుందర జామాతృమునే ప్రపద్యే చరణంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంతు సంతారపోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్యదాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీ నగర జన్మనే ప్రసాద లబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం ధీ భక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం శ్రీరంగ సింహగిరిదేశిక పాద సేవ ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజం ఆశ్రిత భాగధేయం గోపాల దేశకమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సశిష్యం ఉడయవర్లు మహం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సశిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే ఓమస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వాద్భుతం శ్రీ షఠగోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం திருவஜினோடென்னம் தென் குருகூரென்னம் மறுவினியவன் பொன்னலென்றும் மறுமறைகள் அந்தாதி செய்தான் அடியணையே எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெளிந்தோ மனத்தாலும் வாயாலும் வன்குருகூர் பேணும் இனத்தாரை எல்லாதிரைஞ்சேன் தனத்தாலும் தேதும் குறைவிலேன் எந்தை சிடுகோப்பன் பாதங்கள் யாமுடைய பத்து எந்த பெருங்கீர்த்தி ராமானுசமுனிதன் வாயந்த மலர் பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் செய்றார் சடகோபன் செந்தமிழ் வேதந்தரிக்கும் பெயராத உள்ளம் பெறா வான் திகழன் சோலை மதிலரங்கள் வன்புகள் மேல் ஆன்ற தமிழ் மறைகள் ஆயிரம் ஈன்ற முதல் தாய் சடகோபன் மயம்பால் வளர்த்த இதத்தாய் இராமானுசன் மிக்க விரை நிலையும் மெய்யாமுயர் நிலையும் தக்க நெறியும் தடையாதி தொற்றியலும் ஊழ்வினையும் வாழ்வினையும் போதும் குருதை எருபோன் யாழினிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ 28 దివ్య ప్రబంధ అనుసంధానం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఎంతో ఆనందాన్ని ఇస్తున్నారు. రామకృష్ణ గారు అన్నట్లు జగదీశ్వరి గారు ఎంత బాగా చదివారో, ఎంత చక్కగా చదివారో. ఆవిడ గోష్ఠికి ఒక ఆదర్శంగా, అసలు వయస్సుతో దేనికి మనకి నిమిత్తం లేదు, చక్కగా చదవచ్చు, ఎంత బాగా చదవచ్చు అన్నదానికి
ఆవిడ మనస్సుకి చాలా ఆనందం కలిగింది చదివింది వింటూ ఉంటే. అలా అందరం చక్కగా చదివే ప్రయత్నాన్ని చేద్దాం. తిరువాయిమలి చెప్పుకునే ముందు మనం ఒక స్తోత్రాన్ని ఏదైనా చిన్నగా పరిచయం చేసుకోవాలి అనే ఉద్దేశంతో జితంతా స్తోత్రం అనేటువంటిది ఒకదాన్ని నిన్న ప్రారంభించాము. ఇది ఋగ్వేద కిలము అంటారు అని చెప్పుకున్నాం. కిలము అంటే కంటిన్యూస్ గా అందరూ చదవకపోవడం వల్ల మరుగున పడిపోయిన భాగాన్ని కిల భాగాలు అంటారు అనమాట. అందులో ఒక అద్భుతమైనటువంటి స్తోత్రం ఇది. పంచరత్రాగమంలో అక్కడి నుంచి పురాణాల్లోకి స్తోత్ర రూపంగా చక్కగా చోటు చేసుకుంది. ఇది కూడా అష్టాక్షరి మహామంత్రం అంతా శక్తి కలది అనేటువంటి దాన్ని ఇందులో మనకి చెప్పారు. నిన్న మనం మొదటి శ్లోకాన్ని చెప్పుకున్నాం. జితంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన నమస్తే స్తు ఋషికేశ మహాపురుష పూర్వజ అనేటువంటిది నిన్న చెప్పుకున్నది. ఇవాళ 2వ శ్లోకం. ఇది మనకి చాలా సార్లు నంబిళ్ళయ్య గారి వ్యాఖ్యానంలో ఈ జితంతా స్తోత్రంలో ఉన్న పాదాలన్నీ నంబిళ్ళయ్య గారి వ్యాఖ్యానంలో అక్కడక్కడ ఖండాలుగా మనకి చక్కగా రిఫరెన్సెస్ గా ఇస్తున్నారనమాట. దేవానాం దానవానాంచ సామాన్యమధిదైవతం సర్వదా చరణద్వంద్వం ప్రజామి శరణం తవా. ఇందులో దేవానాం దానవానాంచ అటు దేవతలకి ఇటు రాక్షసులకి కూడా సామాన్యం అధిదైవతం అందరికీ ఒకడే దైవము. దేవతలకు వేరే దైవం రాక్షసులకు వేరే దైవం అనేది లేదు. వారిలో రాక్షసత్వం మాయమైన తరువాత పరాత్పరత్వాన్ని శ్రీమన్నారాయణ తత్వంగా రాక్షసులు కూడా గుర్తించేది శ్రీమన్నారాయణనే. అధిదైవతం అంటారు. అంటే మన చేత పూజింపబడేటువంటి అధిష్టాన దేవత అని. తవ చరణద్వంద్వం సర్వదా శరణం వ్రజామి. నీ పాదద్వంద్వాన్ని మేము సదా శరణం వ్రజామి. ఇదేనండి మంత్రం. సదా సర్వదా శరణం వ్రజామి. సర్వకాల సర్వావస్థలలోనూ నీ పాదాలే దిక్కుగా నమ్ముతున్నాను. అందువల్ల ఇది మంత్రం లాంటిది అనేటువంటిది ఎక్కడికక్కడ మనకి వ్యాఖ్యానాలు చాలా చక్కగా ఇచ్చాయి. అంటే దేవతలకి ఆయనే దిక్కు, రాక్షసులకి ఆయనే దిక్కు, మాకు వేరు మీకు వేరు అనేటువంటి భేదాలేవి లేవు. సర్వకాల సర్వావస్థలలోనూ నీ పాదద్వంద్వాన్నే నేను నమ్ముకుని ఉన్నాను అనేటువంటిది ఈ 2వ శ్లోకం యొక్క అర్థం. పెద్ద 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 పదులే మీరు కంఠస్థం చేసేస్తున్నారు అద్భుతంగా. ఇవి చిన్న చిన్న శ్లోకాలు. వీటిని కూడా చక్కగా నలిగేలాగా అదృష్టవంతులైతే కంఠస్థం వచ్చేలాగా చక్కగా పారాయణ చదువుకోండి. దీన్ని జితంతే అని మొదలవుతుంది కాబట్టి జితంతే స్తోత్రం అంటారు. మరి జితంతా స్తోత్రం అని తాని రాదా ప్రత్యయం ఆ సంస్కృత గ్రామర్ ప్రకారం జితంతే పుండరీకాక్ష అని ఉండడం వల్ల అండం జితంతా స్తోత్రం అనేస్తాం. శ్లోకం ఎలా మొదలవుతుందంటే జితంతే అని మొదలవుతుంది అని. మరి దివ్య ప్రబంధం మనం 4వ పదిలో 6వ తిరువాయిమలిలోకి మనం ప్రవేశించాము. నిన్న పాసురం ప్రతిపదార్థం కూడా చెప్పుకొని కొంచెం వ్యాఖ్యానం కూడా పూర్తి చేసుకున్నాము. ఒకసారి పాసుర అనుసంధానం చేసుకుని వ్యాఖ్యానంలో ప్రవేశిద్దాం. తీర్పారయ్యామిని ఎంగనన్నాడుదుం అన్నైవి ఓర్పాలి ఒళ్ళుదల్ புற்றனல் நோய் இது தேறினோம் போர்ப்பாகுதான் செய்து அண்ணா இவரை வெல்வித்த மாயப்போர் தேர்ப்பாகனார்க்கு இவள் சிந்தை துழாய் திசைக்கின்றதே தேர்ப்பாரையாமினி ఎంగనుం నాడుదుం అన్నై మేల్. ఎంత ఆనందాన్ని అనుభవించారో అందులో నుంచి పెరుమాళ్ళు దూరం అయ్యారనే భావన వచ్చేటప్పటికి అంత దుఃఖం వచ్చేసింది నమ్మాళ్ళవార్లకి అని చెప్పుకున్నాం. అన్నయ్య మీర్ అని
అక్కడ పరిస్థితి ఏమిటి? మోహపడేటప్పటికి తల్లి పక్కన ఉంది. ఆ అంటే నాయిక అవస్థలోనూ తల్లి ఉండడంగాను చెలి చెప్పడంగాను కూడా ఒక అద్భుతమైనటువంటి సన్నివేశంగా దీన్ని మనం తీసుకోవచ్చు. తల్లులారా, ఎందుకు మీరందరూ ఇలా ఈవిడితో కూర్చుని బాధపడుతూ అయ్యో ఇలా అయిపోయింది, అయ్యో ఇలా అయిపోయింది అని అనుకుంటారు? కాస్త ఆలోచిస్తే నాకు ఒకటి తోస్తోంది. ఈవిడ మనస్సు ఆ పాండవ సేనని తన అధీనంలో పెట్టుకొని పార్థసారథిగా వారికి సహాయం చేసినటువంటి కృష్ణుడి మీదకి వెళ్ళిపోయింది. అందువల్ల ఆవిడ కలకపడింది అనేటువంటి దాన్ని అక్కడ పాసురార్థంగా మనకి తాత్పర్యంగా చెప్పారు. ఇందులో నిన్న మనం 4 ప్రబంధాల యొక్క అవస్థని భరతుడి యొక్క అవస్థతోటి పోల్చుకుంటూ ఒక మాట చెప్పుకున్నాం. చాలా చక్కటి వ్యాఖ్యానం అండి. లోపలికి వెళితే అదంతా మనం మొత్తం చెప్పుకోలేం, కానీ ఓవరాల్ గా మనం గనక చెప్పుకుంటే ప్రబంధ చతుష్టయాన్ని అంతా కూడా ఇక్కడ 181వ పేజీలో జీయర్ అరుంబదంలో సెకండ్ పేరాలో జీయర్ అరుంబదంలో ఈ మాట ఒకటి ఇచ్చారండి. இந்த பிரீத்தி அப்பிரீத்திகள் தான் திருவிருத்தம் தொடங்கி முனியே நான்முகன் அளவும் அனுவர்த்திக்கிறதென்னு திருவள்ளம் பத்தி பிரபந்த சதுஷ்டயத்திலும் வரக்குண்டான அவஸ்தைகளை ஸ்ரீ பரதாழ்வானுடைய தசையோடு போலியா இருந்தது என்கிறார். సారమంతా పిండీకృతం చేసి చెప్పినటువంటి వ్యాఖ్యానంలా ఉందండి ఆ వాక్యం. నిజంగా అద్భుత వాక్యం. ఏమిటంటే భరతుని యొక్క మానసిక స్థితి నిన్న చెప్పుకున్నాం. పునశ్చరణం ఊరికే 2 నిమిషాలు. భరతుడి యొక్క మానసిక స్థితి ఏమిటండి? వెళ్ళి పాపం వచ్చేటప్పటికి రాజన్నను పిలిచేటప్పటికి గొల్లుమన్నాడు. సూదులు పెట్టి పొడిచినంత బాధపడ్డాడు. అమ్మా నన్ను రాజన్న అంటావేమిటే అన్నయ్య ఉండగా అని చెప్పి తాను పడినటువంటి బాధ ఉందే, ఆ ప్రకృతి సంబంధమైన బాధతో పోల్చారు దాన్ని ఇక్కడ నంబిళ్ళయ్య గారు. తిరువిరుత్తం అంతా 100 పాసురాలు ఈ ప్రకృతి సంబంధమైన బాధగా తల్లి మాట విని బాధపడిన భరతుని స్థితితో పోల్చారు. అది మొట్టమొదటి గ్రంథంగా. రెండవది తిరువాసిర్యం అనేటువంటి గ్రంథంలో నేను అన్నని తప్పకుండా తీసుకురాగలను, నేనంటే మా అన్నయ్యకి ప్రాణం, నా మాట కాదనడు, అడిగితే వచ్చేస్తాడు అనేటువంటి తృప్తి ఉత్సాహాన్ని తిరువాసిరియ గ్రంథం అనేటువంటి దాంట్లో మనకి లభింపచేశారు. ఇంకా పెరియవ తిరువందాది దగ్గరికి వచ్చేటప్పటికి అన్నగారు వెళ్ళిపోమ్మన్నారు, పాదుకలు ఇచ్చారు, అయిపోయింది. కానీ ఆనందంగానే తతో పురుష్ట అంటారు వాల్మీకి, ఆనందంగా తిరిగి వెళ్ళాడు అని. ఎందుకు ఆనందం అంటే 14 సంవత్సరాలు జాగ్రత్తగా గడిపి వేస్తే తప్పనిసరిగా అన్నయ్య వచ్చేస్తాడు అనే ఆతృత ఆశ 14 ఏళ్లని రామనామముతోటే ఏమి గడిపాడండి భరతుడి. రామాయణంలో చూస్తే అసలు భరతుడి లాంటి పాత్ర వేరొకటి ఉంటుందా అని కవిగారు అత్యద్భుతమైనటువంటి పద్యాలు రాస్తారండి. ఉదయం లేచాక సరయూ నదికి వెళ్లి స్నానం చేస్తే ఇదిగో వీడే అన్నని అడవులకు పంపించిన వాడు అని లోకం వేలు పెట్టి చూపిస్తుందని తెల్లవారుజామున లేచి నంది గ్రామంలో నివసించున్నటువంటి వాడు తెల్లవారుజామున లేచి స్నానం చేసి ఎవరి కంట పడకుండా వచ్చేసి తపోని వృత్తితో సాగించాడు అనేటువంటిది చెప్తారే. ఆ అన్నగారి కోసం ఆతృతతో ఎదురు చూడ్డాన్ని పెరియ తిరువందాది అనే గ్రంథంలో చెప్పారు. ఇంకా 4వది పట్టాభిషేకం అయిన తరువాత అన్నయ్య ఇన్నాళ్ళకి నువ్వు వచ్చావా అనే ఆనందంతో ఆ పట్టాభిషేక ఆనంద పట్టాభిషేకాన్ని పొందిన భరతుడి యొక్క స్థితిని తిరువాయిమడిలో చెప్పారు అని 4 గ్రంథాలకి భరతుడి యొక్క 4 మానసిక అవస్థలని చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం అండి ఇది. నంబిళ్ళయ్య గారు మనకి అనుగ్రహించినటువంటి అద్భుతమైనటువంటి వ్యాఖ్యానము అన్నమాట. ఇలాంటి వ్యాఖ్యానాలు చదవడం వల్ల ఇలాంటి భావాలు కూడా ఉంటాయా,
ఇంత అందంగా సమన్వయించుకోవచ్చా అనేటువంటి దాన్ని మనకి పెద్దలు సూచిస్తారు అని. అందుకనే ఎప్పుడు కూడా సద్గ్రంథాలు చదువుతూ ఉండాలి అనేటువంటిది. ఆయన ఆనంద పట్టాభిషేకం చేసుకున్నాడు అనేటువంటిది. నువ్వు కిరీటాన్ని పెట్టుకుంటే నేను నీకు దాస్య కిరీటాన్ని నేను పెట్టుకుంటున్నాను అని అలాంటి పట్టాభిషేకాన్ని భరతుడికి కూడా చేశారు అనేటువంటి ఒక విశేషానందాన్ని, అంటే భరతుని యొక్క స్థితి నమ్మాళ్వార్ల యొక్క 4 గ్రంథాలు అనేటువంటి వాక్యంగా ఈ పేరాలో మనకి చక్కగా చెప్పారు. దీనికి మూలాలు వేళ్ళు ఎక్కడున్నాయంటే శ్రీయప్పతులు అని చెప్పుకున్నామండి. మొట్టమొదట మొదలు పెట్టేటప్పుడు మొదటి శ్రీయప్పతి, రెండవ శ్రీయప్పతి, మూడవ శ్రీయప్పతి అని 3 భాగాలు చెప్పుకున్నాం. అక్కడ భరతుడి యొక్క దశని ఇందులో మనకి చెప్తారు అని ఒక పేర మొత్తం ఇచ్చేశారు. దాని వ్యాఖ్యానంగా ఈ వ్యాఖ్యానానికి సంగతిని అనుగ్రహించారు అనేటువంటి దాన్ని కూడా మనం చెప్పుకోవాలి. తర్వాత మరి పూర్వమంతా ఇంత ఆనందించేశారు, ఇందులోకి వచ్చేటప్పటికి ఇంత దుఃఖపడిపోతున్నారు. ఈ రెండిటికి సంగతి ఏమిటండి అంటే నిన్న మనం చెప్పుకున్నాం ఒక మాట, అసంగతిరేవ సంగతి. చెప్పడానికి మాటలేం లేవండి, అదే సంగతి. మనస్సు ఎప్పుడు తుళ్ళి పడిపోతుందో, ఎప్పుడు పాతాళంలోకి పోతుందో మనం చెప్పుకోలేం. ఆ మానసిక స్థితిని ఎలా చెప్పలేమో ఇక్కడ సంగతిని కూడా అలా చెప్పలేము. అందుకని ఇది అసంగతి రేవ సంగతి అన్న అరుళెచ్చైవరామని నిన్న మనం చెప్పుకున్నాము. తర్వాత ఈ భరతుడి పోలికతోటి చెప్పుకున్నాము. ఇప్పుడు మనం 182వ పేజీలో వీతిరింద ఏజులగల్ పిరంద నిరవధిక ప్రీతి మానసానుభవ మాత్రమాయి. ఎందుకు ఇంత దుఃఖం వచ్చింది ఈయనకి అంటే ఇంతవరకు ఆయన అనుభవించిన ఆనందం అంతా మానసికమే అనే స్పృహ వచ్చింది ఒక్కసారి. అయ్యో ఏడి అని ఒక కళలో మనం అన్ని చూసి ఆనందించేసినట్లుగా ఒక దివ్య మానసిక ఆనందానుభవాన్ని వీతిరిందులో పొందారు. అంతలో ఒక్కసారి స్పృహ వచ్చింది. మనకి ఎలా మెలకువలు వస్తాయో అలాగా స్పృహ వచ్చింది. బాహ్యకరణ యోగ్యం అల్లామయ్యాలే. ఏడి పట్టుకుందామని చూస్తే ఎక్కడ చేతులకి అందలేదు స్వామి. ఎత్తనయ్యేను వేరినదు తవిర విజయకు కుడలమా పోలే. అది తగర విజుగై కుడలమా పోలే అని అధపతిత్వం అంటారండి. ఆ పదానికి అర్థం అధపతిత్వం అంటే పైనున్నవాడు కింద పడిపోయినట్టు అని. చాలా ఆశలు పెట్టుకుని గుండె నిండుగా నమ్మకంతో ఉన్నవాడు ఒక్కసారి అయ్యో ఇప్పుడు పరీక్ష డిస్టింక్షన్ వస్తుంది అని చూసిన వాడు నెంబర్ కనపడదు అనుకోండి, అక్కడి నుంచి మానసిక స్థితి ఎక్కడికెడుతుంది అన్నట్లుగా మోహత్తు కురుపాయ్ తల ఇక్కట్టిద్దు. అది ఆ తపనకి ఎంత బాధో చెప్పలేనటువంటి బాధ నమ్మాళ్ళవార్లకి కలిగింది. ఇప్పటి ఇరెగ్గర తం దశయ్యై అంత వ్యసనంలో పడిపోయారు నమ్మాళ్ళవారు. అయ్యో నిన్నెప్పుడు చూస్తా అనుకుంటూ మాట్లాడకుండా మోహంలోకి వెళ్ళిపోయారు, పడిపోయారు. అలాంటి స్థితిలో సర్వేశ్వరనోడే కలంద పిరందు నవ్వు పడుగిరాళ్ళు ஒரு పిరాట్టి తన్నాత్తామయ్యాలే మోహిత కిడక్క. అంటే ఆయనతో కలిసిన ఆనందము, విడిపోయినటువంటి దుఃఖము ఒక పిరాట్టి దశను పొందినట్లుగా ఇవాళ దశయ్యే అనుసంధిత. ఆ అమ్మాయిని చూసేటప్పటికి బంధువర్గము మోహిత్, అమ్మాయిని చూసేటప్పటికి వీళ్ళకు కూడా అయ్య బాబోయ్ ఇలా అయిపోయిందేమిటి పిల్ల, ఇప్పటిదాకా బాగుంది, ఇది ఎలా బాగుపడుతుందని వాళ్ళకు కూడా మోహం వచ్చేసింది. ఇంకా ఏం చెయ్యాలి? ఇది దేవత అంతరంగళాలే వందదో ఎండ్రు. ఇది ఇతర దేవతల వల్ల వచ్చిందా అంటే ఏదైనా ఆవేశించిందేమో, దయ్యం పట్టింది, భూతం పట్టింది అలా అంటారు చూడండి. అలా మా అమ్మాయి మీద ఏదైనా ఆవేశించిందేమో ఇతర దేవత.
ఎన్ను దేవతాంతర స్పర్శం ఉడయ్యారై కొండు పుగుందు. వెంటనే ఇతర దేవతల ఆరాధించే వాళ్ళని మీకేమన్నా తెలుస్తుందేమో, కాస్త మా అమ్మాయిని చూడండి అమ్మా, ఇది ఏమిటోని. దెయ్యం పట్టిన వాళ్ళని అది వదల్చడం కోసం వాళ్ళని అందరినీ తీసుకొస్తారు కదా, చేతిలో వేపమండలో అవి ఇవి పట్టుకుని వస్తారే, అలాగా అందరినీ తీసుకుని వచ్చి పరిహారం పన్నుప్పుగా ప్రయత్నం చేస్తున్నారు. అందరినీ ఎవరికి తోచింది వాళ్ళు చేసేస్తున్నారు. ఇంతలో ఇవాళ ప్రకృతి అరింద తోలియానవల్ ఒక అమ్మాయి వచ్చిందండి. ఇలాంటి అమ్మాయి చెప్పుకున్నాను నిన్న. ఉయిర్ ఆత్మతో సమానమైన, అంటే ప్రాణ సఖి అన్నమాట. ఆవిడ వచ్చి நீங்கள் పారిగ్రవై ఇవళ్ళను ఒక్క పరిహారం అల్లా. ఆ అమ్మాయి వెంటనే చెప్పింది, మీరు చేసేవి ఏవి దీనికి పరిహారము కాదు. నెంబర్ 1, మీరు చేసేది కాదు, కరెక్ట్ కాదు. ఎందువల్ల? వినాశత్తు కూడలా మిత్తనై, రోగం తగ్గదు కదా, 10 రెట్లు పెరిగి పెళ్ళేమైపోతుందో తెలియని పరిస్థితి వస్తుంది. ఆనపింపు మరేం చెయ్యాలమ్మా? భగవన్నామ సంకీర్తనత్తాలు. 1, భగవంతుడి యొక్క నామాన్ని చదవండి, చుట్టూ కూర్చోండి, హాయిగా సహస్రనామాదులు పారాయణ చెయ్యండి. భాగవత పాద రేణువాలం, భాగవతోత్తముల యొక్క శ్రీపాద ధూళిని తీసుకురండి. మనకి చూడండి, ఏదైనా అనారోగ్యాలు అవి వచ్చినప్పుడు సుదర్శన హోమ భస్మాలు అవన్నీ తీసుకొచ్చి నుదుట పెట్టి మంత్రం చదివి ఎలాగైతే ప్రయత్నం చేస్తారో అలాగా పరిగరెక్కప్పారుంగోళ్యంగిర అవళ్ పాసురత్తాలే స్వదశయ్యే పేసుగిరార్. స్వదశ అంటే ఈ ఆళ్వార్ల యొక్క దశ ఏమిటండి? అనన్య దైవత్వం. దశ ఏమిటి? ఇతర దైవాన్ని కొలవడం కాదు. ఈ 10 పాసురాలకి కూడా అనన్య దైవత్వం అనేది లక్షణం అండి. శ్రీ లక్ష్మీనారాయణుని తప్ప ఇతర దైవాలని నమ్ముకోకూడదు, గౌరవించాలి. సర్వ ఆదరణ, అన్ని ఆదరించాలి. దాన్ని ఎంత తీవ్రంగా పోల్చారు అంటే పాతివ్రత్యంతో పోల్చారండి. ఒక స్త్రీకి వివాహం అయిన తరువాత నేను నా భర్తతోటి ఉంటాను, మిగిలిన వాళ్ళతోటి అంటే ఎలా ఉంటుందో ఇతర దైవాలను కొలవడం అంతలా పోల్చారండి. ఇంకా దానికి వివరించి చెప్పుకోవలసినటువంటి అవసరం లేదు. కాబట్టే శ్రీ వైష్ణవ సిద్ధాంతాన్ని పాతివ్రత్య భక్తి అంటారు. పతియే వ్రతం. పతి అంటే శ్రీపతి, శ్రీమన్నారాయణుడు, ఆయనే మనకి దిక్కు అని చెప్పుకోవడం అన్నమాట. ఎలాగా? ఇవర్తాం ఎంతమందితో పోలికలు చెప్పారో చూడండి. భరతుడితోటి 4 అవస్థలు చెప్పారా? 4 గ్రంథ ఆవిష్కరణలు చెప్పారా? ఈ 2 లైన్స్ లోనూ 3తో పోలికలు చెప్తారు చూడండి. వ్యాఖ్యానం రాయడం అంటేనండి తోచింది ఏదో రాసేయడం కాదు. ప్రతి వాక్యము కూడా మూలం యొక్క అర్థాన్ని మరింత విస్ఫుటంగా అర్థమయ్యేలా రాయగల ప్రతిభ ఉన్నవాళ్లే వ్యాఖ్యాతృ చక్రవర్తులు అవుతారండి. మిగిలిన వాళ్ళందరం ఇష్టం వచ్చినట్లుగా అర్థాలు చెప్పేసి మనకేదో సరదాలు ఉంటాయి కదండి, సరదాగా చెప్తుంటారు. అదితే స్వాహ, ఇది పెట్టు స్వాహ అని చదువుతున్నట్టండి. చదువుతుంటే ఒక ఆయనకి తెలిసిపోయిందిట, వీడేమిటి అదితే ఇదితే అని స్వాహ స్వాహ అంటాడు, ఇదేం మంత్రం అండి అని ఈయనొచ్చి ఇదేమిటి స్వాహ, ఇదేమిటా ఎన్నమహ అన్నట్టండి. వాడంటే అయ్యి బాబాయ్ వీడు పట్టేశాడు మన గురించి అని చెరుసగా యస్వాహ చెరుసగా ఎన్నమహ, ఒరే నువ్వు నోరు మూసు కూర్చోరా, నాకు ఇచ్చిన దాంట్లో సగం నీకు కూడా ఇస్తాను అంటే అవతల వాళ్ళ నోరు మొయ్యడం. అర్థాలు తెలియక్కర్లేదు, ఏదో ఒకటి. ఒక్కొక్క చోట మంత్రాలు వింటుంటామండి, ఒక మంత్రమే మొత్తం అన్నిటికీ అంటే అంతే ఉంటుంది. మరి దాన్నే రిపీట్ చేస్తూ ఉంటారనమాట. అలా కాదు. ఒక విషయాన్ని చెప్పాలంటే ఎంత జ్ఞానం ఉంటేనో గాని వైవిధ్యము అనేటువంటిది, రకరకాల ఉదాహరణలు అనేటువంటివి కుదరవు.
ఇక్కడ మనకి ముగ్గురిని ఉదాహరణగా చెప్పారండి. ఒకటి నచ సీత త్వయా హీనా ఎన్నం కురుష్వ మామనుచరం ఎన్నం సొల్లుగిరపడియే వ్యతిరేకత్తిలే ధరియామైకు ఇళయ్య పెరుమాళోడు అప్పర్. నెంబర్ 1 ఇది ఫస్ట్ పాయింట్ అండి. వ్యతిరేకత్తిలే ధరియామైకు, వ్యతిరేకం అంటే వ్యతిరేక భావం అని కాదు, విడిచి ఉండలేని స్థితి. అన్నయ్య నేను నిన్ను విడిచి ఉండలేను అన్నాడండి లక్ష్మణుడు. ఎంతమందికి రామాయణంలో రామలక్ష్మణులకి ఉన్నలాంటి సోదర ప్రేమ ఉంటుందండి లోకంలో? మనం ఎక్కడైనా చూడగలుగుతున్నామా? ఎంత పోలిక చెప్పాడో చూడండి. నచ సీతా త్వయా హీన నచాహమపి రాఘవ ముహూర్తమపి జీవావహ జలాన్మత్స్య వివోద్ధృతౌ. అన్నయ్య నేను గాని వదిన గాని నిన్ను వదిలిపెట్టి క్షణకాలం కూడా బ్రతకలేము. ఎలాగా? నీళ్లల్లోంచి తీసిన చేపలాగా. ఇంకా దానికంటే మనకి ప్రత్యక్ష ఉదాహరణ, టపటపటపటప కొట్టుకుంటుంది, ప్రాణం పోతుంది, అంతే. అలా అయిపోతాం మేమిద్దరం కూడా. వనగమనోద్యుక్తే రామే సహగమనార్థం తం ప్రతి లక్ష్మణ కురుష్వ మామనుచరం వైధర్మ్యన్యాయ విద్యతే కృతార్థోహం భవిష్యామి తవ చార్థ ప్రకల్పతే. చాలా చక్కటిది. నా మాట విను, నన్ను తీసుకుని వెళ్ళు. ఆ సోదరుణ్ణి అనవసరంగా అడవులకు తీసుకువెళ్ళాడు అనే చెడ్డ పేరు, అధర్మం నీకేమీ రాదు అన్నయ్య. మేము నీ వెంటపడి వస్తున్నాం, నువ్వు లేకపోతే మేం బ్రతకలేం అని ఆయనకి దూరమై బ్రతకలేని తనానికి లక్ష్మణుడితో పోలిక చెప్పారు. అది ఒక ఉదాహరణ. ఇళయ్య పెరుమాళ్ అంటే లక్ష్మణుడు. అవన్ పొగట్ట విడతే కిడైకైకుం గుణానుసంధానత్తాలే జీవితిరుక్కైకుం శ్రీ భరతాళ్వానోడప్పర్. సరే, భరతుడితోటి గుణానుసంధానం చేసుకుంటూ అన్నయ్య వస్తాడని 14 సంవత్సరాలు తపస్సు చేశాడండి. రాముడికి స్వనము, సంచారము, రాక్షసులు, ఏదో వృత్తాంతము, కొంత డైవర్షన్ ఉంది. భరతుడికి ఏదీ లేదు. నంది గ్రామంలో కూర్చుని అటు రాజ్యభారం అంతా మంత్రులపై పెట్టి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ మళ్ళీ అది వదిలేశాడా ధర్మం? చూడు, నువ్వు ఇచ్చిన రాజ్యానికి 10 రెట్లు నేను పెంచాను అని అన్నగారు వచ్చిన తర్వాత మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేస్తాడు అదంతా కూడా. అలా పెట్టి రామ జపం చేసుకుంటూ భూమి మీద శయనిస్తూ సర్వభోగాలు, అన్నయ్య అడవిలో రాళ్ల మీద పడుకుంటున్నాడు, నాకెందుకు ఈ సుఖాలు అని చెప్పి నేల మీద పడుకుంటూ ఎన్ని త్యాగాలు చేశాడో భరతుడు చెప్పుకోలేం. ఆ త్యాగానికి పరమాత్మని విడిచి ఉండలేని దానికి లక్ష్మణుణ్ణి, పరమాత్మ నిరంతర ధ్యానానికి భరతుణ్ణి ఉదాహరణగా చెప్పారు. ఇంకా ఎత్తనయ్యేను అత్తామై కరై పురండాலும் అత్తలయ్యాలే పేరు ఎన్నెరిక్కై కూపిరాట్టియోడు అప్పర్. ఇంకా సీతతోటి ఉదాహరణ ఒక ఉదాహరణ ఇచ్చారండి. ఏమని? ఏమైనా సరే ఆయనే రావాలి. హనుమంతుడు వచ్చి, అమ్మా నా భుజం మీద కూర్చో, నేను సముద్రం దాటి వచ్చానమ్మా, నిన్ను తీసుకుని వెళ్ళిపోతాను హాయిగా అని అంటాడు. అంటే ఏమిటయ్యా, ఒక రాక్షసుడు ఇటు తీసుకొచ్చాడు, ఓ కోతి అటు తీసుకెళ్ళిపోయింది, ఇదా నా జీవితం? సరైస్తు సంకులం కృత్వా లంకాం పరబలార్దన మాం నయేద్యది కాకుస్తః తత్తస్య సదృశం భవేత్. రాముడు రావాలి, తన బాణాలతో లంకా నగరాన్ని నింపాలి, శత్రు సంహారం చేయాలి. తగినది అనేటువంటి విషయాన్ని సీతమ్మతో పోల్చారు. తిరువాయిమజిలో అంతర్లీనంగా రామాయణం ఎలా నడుస్తూ వస్తుందో చూడండి, ఆ పోలికలు అవి. నెక్స్ట్ 183వ పేజీ. ఇంతకీ అన్నిటికీ అయిన తర్వాత ఏం చెప్తారు? వీళ్ళందరికంటే కూడా గొప్ప స్థితి నమ్మాళ్ళవార్లది అని చెప్పబోతున్నారు. అది స్థాపన చేయడానికి ఇదంతా పూర్వరంగము అన్నమాట, ప్రాతిపదిక అన్నమాట.
మొదలు తిరువాయుమలీలం పరత్వమిరే పేసెత్తు. మొట్టమొదటి దాంట్లో పరత్వాన్ని చెప్పారు. అనంతరం అవతార సౌలభ్యత్తై అనుసంధిత్తు మోహిక్కచ్చేదేయం. భక్తుడై దగ్గరికి వచ్చేటప్పటికి ఎంత భక్త సులభుడవయ్యా అని సౌలభ్యాన్ని చెప్పారు. అంజిరేమణనారయ్యిలే తూతి విడవల్ల రాంబడి ఉణత్తి ఉడయ్యరానారు. అంజరేయ దగ్గరికి వచ్చేటప్పటికి కనపడ్డ పక్షులన్నింటినీ కూడా దౌత్యానికి పంపించారు. వ్యక్తిరందే జులగం మన 4:5లో పరత్వత్తై అనుసంధితానంతరం ముందు పరత్వాన్ని ఆనందాన్ని చెప్పిన తర్వాత తాము మోహిత్తు తం దశయ్యే అనుసంధిత బంధువర్గము మోహిత్. వీరాళ్వార్లు మోహపడ్డారు, బంధువులందరూ చూసి పాపం మోహపడ్డారు. దేవతాంతర స్పర్శముడయ్యార్ పువందు కలక్కినాలం ఉణర్తియం వరుంబడియాయిత్. ఈ దేవతాంతర స్పర్శ అంటే శ్రీమన్నారాయణుడు తప్ప రెండవ దైవాన్ని కొలవడం అనేటువంటి భావంతో ఉణర్తి అరుంబడియాయిత్ అంటే ఏ మాత్రము కూడా దాని యందు అభినవేశం లేకపోవడాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీ భర్తని కాక ఎవరి దగ్గరికి వెళ్ళదు. శ్రీ వైష్ణవుడు లక్ష్మీనారాయణలని తప్ప రెండవ వారిని కొలవడు. ఆదరించరండి, లోకాన్నందరినీ ఆదరిస్తారు. అందుకని స్వీయ ఆరాధన సర్వ ఆదరణ. ఎంత అద్భుతమైన స్లోగనం అది. భగవల్లాభத்தில் உணர்த்தியும் அலாபத்தில் மோகமுமாய் செல்லுமெது ఇవ్వాళ్వారొరువక్కుమే యుళ్ళదొండ్రాయిత్. ఆయన దొరికినప్పుడు దివ్యానందము, ఆయన లేకపోతే నరకము. ఇదే సీతమ్మ చెప్తుంది. యస్త్వయా సహ సస్వర్గ యస్త్వయా నిరయో యస్త్వయా వినా, నీతో గనక లేకపోతే నిరయో, అది నాకు నరకము. మనకి ప్రాణమైనటువంటి వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడే స్వర్గం. గంజి తాగినా అది అమృతం. అది లేనప్పుడు పంచభక్ష పరమాన్నాలున్న ఆనందాన్ని ఇయ్యవు అనేటువంటిది అన్నమాట. ఇలాంటిది ఈ ఆళ్వార్లు ఒక్కరికే చెల్లింది. మత్తుం జ్ఞానాధికరాయ్ భగవద్విషయలే కైవైతారాయిరిక్కుమవర్గళిలం. ఎంత చక్కటి ఉదాహరణ చెప్పారు. ఏమండి, అందరికీ భగవద్జ్ఞానం ఉంటుంది కదండి. పెద్ద పెద్ద గ్రంథాలు చెప్పారు కదండి. వశిష్ఠుడు ఉన్నాడు, వేదవ్యాసుడు ఉన్నాడు, వీళ్ళందరికీ కూడా ఇంత ఇంత జ్ఞానాలు ఉన్నాయి కదండి. అంటే వాళ్ళందరి జ్ఞానాలలో ప్రాపంచిక బంధాలు కూడా కలిసి ఉన్నాయి. నమ్మాళ్వార్ల జ్ఞానంలో ప్రపంచ సంబంధ జ్ఞానము లేదు. చాలా ముఖ్యమైన విషయం ఇది. అంటే లౌకికమైనటువంటి బంధాలతో ఉండి గొప్ప గ్రంథాలు చెప్పారు ఋషులు. అందుకే మనకి శ్రీవచన భూషణాది గ్రంథాల్లో వాటిల్లో ఒకళ్ళ కంటే ఒకళ్ళు ఎలా గొప్పవాళ్ళు అని చెప్పే చోట ఋషుల కంటే కూడా గొప్పవారు మన నమ్మాళ్ళవారు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా అప్పట్లో చెప్పుకున్నాం. 3 ఏళ్ళు అయిపోయింది మనం చెప్పుకుని, 4 ఏళ్ళు అవుతుంది. అందులో మనం చాలా స్పష్టంగా చెప్పుకున్నాం ఎవరికంటే ఎవరు అనేటువంటిది. దీనికి 2 ఉదాహరణలు ఇస్తున్నారు. ఎంత గొప్ప గ్రంథాలు చెప్పినా బంధాలే, దీన్ని వదులుకోలేరు అనడానికి శ్రీ వశిష్ఠ భగవాన్ పుత్ర వియోగత్తిలే వందవారే కడలిలే పుగువదు. నెంబర్ 1 మలయిలే ఏరు విజువదానాన్. 2 వశిష్ఠ భగవానుడు కొడుకు దూరమైనప్పుడు, సంతానం నశించినప్పుడు సముద్రమభిప్రేత్య శోకావిష్టో మహాముని కంటే బద్వా శిలాంగుర్వ్యం నిపపాత తదంభసి. సముద్రంలో పడిపోదామని వెళ్ళాటండి. సముద్రంలో పడినా కూడా తేలిపోతాం. అందుకని తేలకుండా ఉండడం కోసంట కంటే బద్వా శిలాం గుర్వ్యం, పెద్ద రాయి మెడకి కట్టేసుకుని మరీ పడ్డాటండి నీళ్లలో. అయినా సరే ఆయన ప్రాణము పోలేదు. వరుణదేవుడు ఇంతటి మహర్షిని
పోగొట్టిన పాపం నాకెందుకు అని ఒడ్డున చేర్చేశాడు. అంటే పుత్ర శోకం అనేటువంటిది లౌకిక శోకాలు అనేటువంటివి ఎలాగ బాధ పెడతాయి అనడానికి ఉదాహరణ అన్నమాట. అలాగే ఇంకొకటి, ఇది నీళ్లలో పడ్డానికి. సమేరు కూటాదాత్మానం ముమోచ భగవాన్ ఋషి శిరసస్తస్య శిలాయాంతు తులారాసా వివాపతత్. భారతంలో మాట అండి. ఇలా కాదు, సముద్రంలో పడితే ప్రాణం పోవడం లేదు, పెద్ద కొండెక్కి కిందకు దూకేసేటండి. దూకేసేటప్పటికి భూమి ఆయన్ని ఒక దూదిలా చేసేసింది. దూదికి అలా వాలినట్టు అవుతుంది తప్ప దెబ్బ తగలదు. అలాగా ఆయన దేహానికి ఏమీ జరగలేదు. ఎందువల్ల? వాళ్ళ తపోబలాలు అంత గొప్పవి అనేటువంటిది ఇది వశిష్ఠుడికి చెప్పినటువంటి 2 ఉదాహరణలు. ఒకటి, సముద్రంలో పడినా ప్రాణం పోదు. లోకంలో మనం చూస్తూ ఉంటామండి, ఇంత ఋషుల దాకా అక్కర్లేదు, ఏదో పోదాము, చచ్చిపోదాము, దేని కిందో పడదాము అని పెడితే ప్రాణం పోదు సరికదా, అంగవైకల్యం వచ్చి ఇంతకు ముందున్న జీవితం కూడా లేకుండా పోయి బాధపడిన వాళ్ళని ఎంతమందిని చూస్తున్నామండి లోకంలో. అందువల్ల ప్రాణం అనేది మన చేతిలో ఉండదు. దానికి ఇంకా ఆయుర్దాయం ఉన్నప్పుడు చచ్చిపోదామన్నా పోలేము. అందువల్ల ఆత్మహత్యా ప్రయత్నం మహాదోషం అని భారతం అంతా మొత్తుకుంటుందన్నమాట. చెప్పి అంత చెప్పినటువంటి మహర్షి కూడా పుత్ర శోకాన్ని భరించలేక మరణించే ప్రయత్నం చేశాడు. లౌకిక బంధాలు ఇంత గట్టిగా కట్టేస్తాయి అని చెప్పడానికి ఉదాహరణ చెప్తున్నాడు అనమాట. మలైలే ఏరి విజువదానాన్ కొండెక్కి కింద పడ్డాడు, అది వశిష్ఠుడు. శ్రీ వేదవ్యాసనం ఛాయా సుఖనైకొండు జీవితాన్, ఇంకా వేదవ్యాసుడండి. ఈ వేదవ్యాసుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ కొడుకు ఏం చేశారు, సుఖ మహర్షి వెళ్ళిపోయారు. దూరంగా వెళ్ళిపోయేటప్పటికి పుత్ర వియోగంతో ఆయన ఎంత బెంగ పెట్టుకున్నాడు. ఎం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం, భాగవతంలో వాటిల్లో ముందు మనకి వస్తుందన్నమాట. వెళ్ళిపోయేటువంటి కొడుకును వెనకాల పడి సుఖ 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 అంటే పర్వతాలు అన్నీ కూడా, చెట్లు అన్నీ కూడా ప్రతిధ్వనించాయి అనేటువంటిది మనం అక్కడ భాగవత ఇంట్రడక్షన్ లో తెలుసుకుంటాం అనమాట. అప్పుడు కొడుకుని వదిలి నేను బ్రతకలేను అని గొల్లుమని ఏడుస్తూ ఉంటే రుద్రుడు వచ్చి ఒక కొడుకు బొమ్మ రూపంగా కొడుకుని చేతిలో పెట్టి ఈ బొమ్మను చూసుకుని నువ్వు బ్రతుకు అని చెప్పి వేదవ్యాసుడిని రుద్రుడు ఓదారుస్తాడు. ఆ బొమ్మలోనే కొడుకుని చూసుకుని ఆయన బ్రతికాడు. అంటే శరీర సంబంధుల కోసం ఎంతలాగా మనం దుఃఖపడతామో, ఎంత తపో సంపన్నులైనా సరే. అలాంటిది భగవద్ విషయంలో కలిగింది నమ్మాళ్వార్లకి అని చెప్పడం అన్నమాట. ఈ 2 ఉదాహరణలు ఎందుకు చెప్పారు అంటే, మహర్షులైనా తపస్సంపన్నులైనా భారతాలు రాసిన వాళ్ళైనా పురాణ వాంగ్మయాన్ని అందించిన వాళ్ళైనా ఎంతటి వాళ్ళు అంటే దుఃఖాలు అనుబంధాలు తప్పవు. ఇలా జన్మించడంతో ఈ జన్మబంధాన్ని కలిగించే శఠని హుంకరించి శఠ కోపులయ్యారు కాబట్టి వారికి బంధాలేమీ లేవు. అంత పరిస్థితిగా ఉంటే పెరుమాళ్ళ అనుబంధం మనకి కలుగుతుంది అని చెప్పడం అన్నమాట. అది ఇక్కడ భగవద్ విషయத்தில் లాభాలాభమే பேரிழவாயிருக்கமிதோ ఇవ్వాళ్వారు ఒరువరుక్కుమే ఇరే உள்ளదు. ఇలాంటి అత్యున్నతమైనటువంటి స్థితి ఈ ఆళ్వార్లకి మాత్రమే లభించిన అదృష్టము. ఇప్పుడు ఇవాళ మోహిత్తు కిడక్క ఇలా పడుందండి. మధ్యలో చాలా సందర్భాలు చాలా చోట్ల చూస్తూ ఉంటాం. పెయింట్ అయిపోతుంటారు, కోమాలోకి వెళ్ళిపోతుంటారు, ప్రాణాలు ఉంటాయి. ఏం చెయ్యాలో తెలియదు, వాళ్ళని ఎలా స్పృహలోకి తేవాలో తెలియదు, ఎన్ని విధాల ప్రయత్నాలు చేస్తారో. ఇవాళ ఈ కన్న ఉరవు మొరయ్యారు మెల్లాం. ఇంకా ఈవిడతో బంధువులు, జన్మ సంబంధం ఉన్నవాళ్ళు, స్నేహితులు అందరూ కూడా
వాళ్ళందరూ వచ్చి నాగపాసబద్ధరైపోలే మోహిత్, అయ్యో నువ్వు ఇలా అయిపోయావా అని వాళ్ళు కూడా పడిపోడంట. ఈవిడ పడిపోయిందనే బాధపడుతుంటే ఉన్న వాళ్ళందరికీ కూడా జ్ఞానం పోయింది. ఇక్కడండి వ్యాఖ్యానం గొప్పతనం కోసం అక్కడక్కడ కొన్ని మాటలు చెప్పుకుంటూ ఉంటున్నాం. ఇప్పుడు నాగపాసబద్ధరైపోలే అన్నారండి. నాగపాసం బంధించినట్లుగా రామాయణంలో రామలక్ష్మణులను నాగపాసం బంధించింది. నాగపాసం ఎవరి మీద ప్రయోగిస్తే వాళ్ళనే బంధిస్తుంది. అందుకోసమని నంబిళ్ళయ్య గారు ఇక్కడ కింద వ్యాఖ్యానంలో ఒక అద్భుతమైన మాట అన్నారండి. నాగపాసబద్ధర్ బ్రహ్మాస్త్రబద్ధర్. ఇక్కడ నాగపాసం అంటే నాగపాసం కాదు, బ్రహ్మాస్త్రము చేత బంధింపబడ్డారు. ఎందువల్ల? జాంబవన్ మహారాజரும் திருவடியும் உணர்ந்திருக்கு நோக்கினது பிரம்மாஸ்திரத்தாலே மோகித்தத செய்யாகையாலும் நாகபாசத்தால் எல்லாருக்கும் మోహమిల్లామయ్యాலும் ఇప్పటి కొళ్ళ వేణం. ఇక్కడ నాగపాసం అంటే బ్రహ్మాస్త్రం అని చెప్పుకోవాలి. ఎందువల్లంటే బ్రహ్మాస్త్రం అందరినీ మోహింపచేస్తుంది. నాగాస్త్రము ఎవరి మీద ప్రయోగిస్తే వారినే మోహింపచేస్తుంది. ఇక్కడ ఏమైంది? దగ్గర వాళ్ళందరూ మోహపోయారు. ఆ క్షణంలో ఆవిడ దగ్గర ఉన్న వాళ్ళందరూ మోహపోయారు. అంటే మరీ ఆత్మీయత కలిగిన వాళ్ళందరికీ కూడా నోట మాట రాని స్థితి వచ్చింది. ఆ తర్వాత వచ్చిన బంధువులు ఆవిడ్ని వీళ్ళని అయ్యయ్యో పాపం మనం అంటామే, అకాలంలో పుత్ర వియోగం పొందిన వాళ్ళు, మాతృవియోగం పొందిన వాళ్ళు, వాటికేముందండి ఆవిడ్ని చూడలేకపోతున్నామండి అంటారు చూడండి. అలాగా ఆ బంధువులని కూడా చూడలేనటువంటి స్థితిలో యుక్తాయుక్త నిరూపణ క్షమరన్నికే ఏం చెయ్యాలో తెలియని స్థితి. దీన్ని అయోమయ స్థితి అంటారు. కలంగి కిడక్క అలా కొయ్యబారిపోయి అందరూ అమ్మాయి కేసి చూస్తున్నారు. ఏ అమ్మాయి కేసి? పరాంకుశ నాయకి కేసి, నమ్మాళ్వార్ల కేసి, నాయికావస్థలో ఉన్న ఆళ్వార్ల కేసి చూస్తున్నారు. అంగు పోలే ఉణరందిరందు నొక్కుగైకు శ్రీ జాంబవన్ మహారాజర్ తిరువడి పోల్వారు మెల్లయ్యాయిత్. అక్కడే ఉందండి రామలక్ష్మణులని బ్రహ్మ నాగపాసం వేస్తే జాంబవంతుడు, మిగిలినటువంటి తిరువడి ఆంజనేయుడు వాళ్ళు స్పృహలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏం చెయ్యాలా అని చూశారు. సరే గరుత్మంతుడు రావడం, నాగపాశాలన్నీ పోవడం, ఏదో ఒక ఉపాయం ఆలోచించడానికి కొంతమంది ఉన్నారు సమర్థులు అక్కడ. పాపం ఈ అమ్మాయి చుట్టూ అందరూ ఏడ్చేవాళ్లే తప్ప ఏం చేయాలో ఆలోచించే వాళ్ళు దగ్గర ఎవ్వరూ లేకపోయారు. అప్పటికప్పుడు శత్రుఘ్న అనంతర స్థిత ఎన్నం ఇది ఉమ్మెల్లయ్యాయిత్. ఇది కూడా భరతుడికి దుఃఖం కలిగినప్పుట తదవస్థంతు భరతం శత్రుఘ్నో అనంతర స్థిత పరిష్వజ్య రురోద ఉచ్చైః విసంజ్ఞ శోక కర్షిత. అన్నయ్య నువ్వు వెళ్ళిపోయావా అడవులకి అని భరతుడు పడిపోతే శత్రుఘ్నుడు గబగబా వచ్చి అన్నయ్యని కౌగలించుకొని, అన్నా బాధపడకు ఏదో ఒకటి చేద్దాం అని ఓదార్చే వాళ్ళైనా ఉన్నారు. ఇక్కడ ఓదార్చే వాళ్ళు కూడా లేరు. కొన్ని పరిస్థితులు అలాగే అవుతాయండి. ఎవరు కూడా ఉండరు. అనుకోని ఆపదలు వస్తాయి. గొల్లుమని ఏడుద్దామంటే ఏడవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. ఏడ్చే వాళ్ళను ఓదార్చే వాళ్ళు లేని పరిస్థితి. తర్వాత నెమ్మదిగా అందరూ వస్తారు, అన్నీ చేస్తారు. అది కాదు విషయం. ముందు ఇమీడియట్ గా ఏమవుతోంది అనేటువంటిది. ఆనాడు భరతుడిని దగ్గరకు తీసుకుని పర్వాలేదని ధైర్యం చెప్పిన శత్రుఘ్నుల్లాగా ఇక్కడ ఒక్కళ్ళు లేరు. అలా కొయ్యబారిపోయి అయ్యో ఇలా అయిపోయింది. కొంతమంది అంతేనండి, ఏమి చేయలేం, ఏడవడం తప్ప మనం ఏమి ఇలా చెయ్యాలి దీనికి పరిష్కారం ఇది అనేటువంటిది మనకి దొరకదన్నమాట. అస్య రాజకులస్యాద్య త్వదీనం హి జీవితం. ఇది ఒక అందమైనటువంటి శ్లోకాన్ని కౌసల్యాదేవి చూస్తుందండి భరతుణ్ణి. ముందు కౌసల్యాదేవి కూడా భరతుణ్ణి చూసి ఆయన నీకు ఇంకా అడ్డు లేకుండా పోయిందా అన్నట్టుగా మాట్లాడుతుంది.
ఇంకా గొల్లుమని ఏడుస్తాడు భరతుడు. అమ్మా, నువ్వు కూడా నన్ను ఇలా అపార్థం చేసుకుంటావా? నేను అన్నకి నేనంటే ఎంత ఇష్టమో, నాకు అన్నయ్య అంటే ఎంత ఇష్టమో నీకు తెలియదా అని అంటే, అప్పుడు ఆవిడ మాట్లాడినటువంటి మాట అన్నమాట. ఆవిడ ఎలా ఉంది? తత సర్వ సమాపేతు మాతరో భరతస్యా ఉపవాస కృషాదీన భర్తృవ్యసన కర్షిత తాశ్చ తం పతితం భూమౌ రుదంతం పర్యవారయన్ కౌసల్యా తు అనుసృత్యేనం దుర్మన పరిషస్వజే. గబగబా వచ్చి పాపం కొడుకు దూరం అయ్యాడని దుఃఖంలో ఉండేటువంటి ఆవిడ భరతుణ్ణి కౌగిలించుకుంది కౌసల్య. ఒక్కొక్కసారి అలాగే అవుతుంది. అసలు దుఃఖపడే వాళ్లే ఇంత బాధపడకండి అని వెళ్ళిన వాళ్లను ఓదార్చే పరిస్థితులు కూడా ఉంటాయి. అలాగ భరతుణ్ణి దగ్గరికి తీసుకుందిట కౌసల్య. వత్సల స్వం స్వం యథా వత్సం ఉపగుహ్య తపస్విని పరిపప్రచ భరతం రుదంతి శోకలాలస. ఆవిడ కూడా ఇప్పుడు రెండు దుఃఖాలు, రాముడు అడవికి వెళ్ళిపోయాడని దుఃఖం, ఆ రాముణ్ణి తలుచుకుని భరతుడు ఇలా అయిపోయాడే అనేటువంటి దుఃఖం. వాళ్ళ ఏడుస్తూ గొల్లమంటూ పుత్ర వ్యాధిన తే కశ్చిత్ శరీరం పరివాదతే అస్య రాజకులస్యాత్య వదదేనం హి జీవితం. నాయన, రాముడు వెళ్ళాడు అన్న బాధ కంటే ఇవాళ నిన్ను ఈ పరిస్థితిలో చూడలేకపోతున్నాను నాయన. ఈ రాజ్యం ఇదంతా కూడా ఇప్పుడు నీ మీద ఆధారపడి ఉంది. పెద్దవాళ్ళు ఓదార్చేటువంటి మాటలు మీరు ఇలా బాధపడకూడదండి, మీరు కదా ఇప్పుడు ఈ కుటుంబాన్ని చూసుకోవాలి అంటారే, అలాగా త్వాం దృష్ట్వా పుత్ర జీవామి. ఒరే నాన్న, నిన్ను చూసిరా నేను బతుకుతున్నాను. రామే సభ్రాతృకే గతే. లక్ష్మణుడును రాముడు అడవులకు వెళ్ళిపోతే ఇప్పుడు నిన్ను చూసుకునేరా నేను బ్రతుకుతున్నాను. మృతే దశరథే రాజ్ఞి నాదయేక స్వమధ్యన. మీ నాన్నగారు చూస్తే అలా అయిపోయారు, అన్నయ్యలు చూస్తే అటు వెళ్ళిపోయారు. నాన్న, నువ్వు ఇలా అయిపోతే ఇంకా నేను ఏం చూసుకుని బ్రతకాలి అని గొల్లు మంది ఎవరు? కౌసల్యాదేవి అనేటువంటిది. అస్య రాజకులస్యాద్య త్వదదీనం హి జీవితం పెరుమాళ్ కాడేరు వేళందరులినార్. రాముడు చూస్తే అడవికి వెళ్ళిపోయాడు. చక్రవర్తి తుంజినాన్. దశరథ చక్రవర్తి మరణించాడు. ఇని నీరే రాజ్యత్తుకు కడవాయ్. ఇప్పుడు రాజ్యాన్నంతా చూడవలసిన వాడు నువ్వే కదా. ఉన్నై కొండన్రో నాంగళ్ జీవిక్క విరెక్కరదు. నిన్ను చూసుకుని కదా మేమంతా ఈ మాత్రంగా బ్రతకగలుగుతున్నాము. ఎంగిరార్గల్ అల్లర్. అక్కడ అలా అనేవాళ్ళు ఉన్నారు రామాయణంలో. ఇక్కడ ఆళ్వార్ పక్కన అలా ధైర్యం చెప్పేవాళ్ళు కూడా లేరు. సమన్వయం అండి, అద్భుత సమన్వయం నంబిళ్ళయ్య గారిది. ఎక్కడెక్కడెక్కడ వృత్తాంతాలో చెప్పి అక్కడక్కడ అలా అనేవాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ పాపం నా అమ్మ నువ్వు బాధపడకు అనేటువంటి వాళ్ళే లేరు. முகத்தில் உறாவுணுதல் காணக்கான உன்னை இழக்க மாட்டார் அவர் வரவணைத்து என்றென்றோ நாங்கள் జీవిక్கிறது ఎంగిరార్గళాయిత్. 184వ పేజీ. నీ ముఖం చూసి నువ్వున్నావనేటువంటి ధైర్యంతో మేమంతా బ్రతికున్నాను నాయన, లే బాధపడకు అని అక్కడ అన్నట్లుగా పాపం ఆళ్వారు నాయకి మోహపోతే బంధువులంతా ఏడుస్తుంటే ఓదార్చే వాళ్ళు కూడా లేక ఎవరికి వారే కింకర్తవ్యత మూడులు అంటారు. మాట రాదు, ఒక్కొక్కప్పుడు ఆలోచన రాదు, అన్నీ తెలుసు అందరికీ. కానీ ఆ సమయంలో ఎలా ఓదార్చాలో నిజంగా ఏది చెప్పినా కృత్రిమంగానే అనిపిస్తుంది. ఏదో అనాలి కాబట్టి అన్నాం అనిపిస్తుంది. ఆ దుఃఖాన్ని పంచుకోలేమని. అప్పటికే ఇవడే కొండే జీవిక్క పిరిక్కిరార్గళాగయ్యాలే. ఎలాగైనా సరే అసలు అది బతికుంటే చాలు, అది మాట్లాడకపోయినా సరే, పడుకునున్నా సరే, పడుకున్నా సరే, బతికితే చాలు అనుకున్నారట. ఎల్లారు మొక్క ఇవాళ దశయ్యై కండు కలంగి కిళక్క. ప్రతి వాళ్ళు రావడం, అయ్యో ఇంకా స్పృహ రాలేదా, అయ్యో స్పృహ ఒకసారి కదపండి, ఒకసారి ఇలా అనండి, ఒకసారి అలా అనండి అంటున్నారట. ఈ వళవిలే నాటిలే
విరగిరవార్ మంత్రమరివార్ ఔషధమరివార్ అళంగళం వందు పొగురా. ఎంతమంది వచ్చేసారో చూడండి. ఏమిటి కారణం ఏంటుందో మేము చెప్తామని కొంతమంది వచ్చేటండి. విరగు అరివారు ఉపాయం ఏదో మాకు తెలుసు, మేము చెప్తా ఉండండి అని కొంతమంది వచ్చారటండి. మంత్రం అరివార్, నేను మంత్రిస్తా, నా మంత్రంకి ఎలాంటి వాళ్ళైనా సరే లేచి కూర్చుంటారు అని కొంతమంది వచ్చారటండి. ఔషధం అరివార్, నా మందు అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి నేను మందు వేస్తాను అని కొంతమంది వచ్చారు. ఎంతమంది? 4 రకాలుగా చెప్పారు. నాకు తెలిసి ఏం చేయాలో అన్నవాళ్ళు, నాకు తెలిసి ఏం మంది అయ్యాలో అన్నవాళ్ళు, నాకు తెలిసి ఏ మంత్రం చదవాలో అన్నవాళ్ళు. మీరంతా ఉండండి, అసలు మీకు ఎందుకు, నేను ఉన్నానుగా. ఇక్కడ నంబెళ్ళే గారు చిన్న జోక్ ఒకటి వేశారు. వందు పొగరా అవ్వళవిలే దేవతాంతర స్పర్శముడయ్యారు. ఆ వచ్చిన వాళ్ళందరూ అండి క్షుద్ర దేవత ఉపాసకులండి. వాళ్ళు అనుకున్నారట, వైష్ణవ గృహత్తై దూషిక నమక్కు నల్లబడవు ఎన్ను వందు పొగరా. అమ్మయ్య, ఇన్నేళ్ల బట్టి వైష్ణవులు ఏమిట్రా బాబు, ఇంట్లోకి మంది రానివ్వట్లేదు. ఇప్పటికి అవకాశం వచ్చింది, మనమే దిక్కయ్యాం. ఎలాగైనా వీళ్ళ ఇంట్లో ప్రవేశించి వీళ్ళందరినీ అవైష్ణవులుగా మార్చివేద్దాం. గొప్ప అవకాశం, ఇదొక సువర్ణ అవకాశం. వైష్ణవ గృహత్తై దూషిక నమక్కు నల్లబడవు, మంచి అవకాశం, సువర్ణ అవకాశం. వీళ్ళని ఎలాగైనా మనలోకి మార్చేయాలి అని వచ్చి ప్రవేశించిన వాళ్ళు ఇవళయ బంధువర్గవత్తిల్లుళ్ళారు కలంగీరొక్కయ్యాలే. అందరూ వచ్చేసారండి, చుట్టూ మూగిపోయారండి. ఇవళుడయ్యన్నో ఎన్నది ఎన్నం పరిహారం ఎన్నది ఎన్నం మర్యాదే. అసలు వచ్చిన బాధ ఏమిటి, దానికి పరిహారము, అందులోంచి బయటపడే స్థితి ఏమిటి ఎవరికి తెలియదు. జనం మాత్రం చుట్టూ ముట్టేశారు. అవరిగళ్ళలే ఒరెత్తి ஒரு కట్టు ఇచ్చి ఒక ఆవిడ వెళ్ళి ఒక సోదిగత్తెని తీసుకొచ్చిందండి. సోదిగత్తెలు తెలుసు కదండి, పెద్ద బొట్లు పెట్టుకొని 3 చుక్కలు పెట్టుకొని చేత పట్టుకొని ఒక ముడి పెద్ద బియ్యాలు పోసుకునేందుకు సంచి లాంటి ముడి లాంటిది భుజాన్ని తగులుకొని చేతిలో కర్ర పట్టుకొని వస్తారే సోదిగత్తెలు. ఇవள் నోయదు நோயுக்கு நிதானமெது என்று கேட்டு அவள் சொல்పడియే. సరే, ఆవిడ్ని పిలిచారటండి. ఆవిడ్ని పిలిచేటప్పటికి అమ్మయ్య, ఇంతకాలంకి నన్ను పిలిచారు అని చెప్పి వస్తారు కదండి. ఇంకా ఆవిడ వచ్చి ఆ తల్లి దగ్గర కూర్చుందిటండి. కూర్చుని ఏం చేస్తారు, చెయ్యమ్మంటారు కదా, ఆ చెయ్యమ్మంటారు, ఇలా చూస్తారు, ఈ కర్ర పెట్టి ఇలా పొడుస్తూ ఉంటారు. ఎంతలాగా చెప్పిందో చూడండి. సోది చెబుతానమ్మ సోది చెబుతాను, జరిగింది చెబుతాను, జరిగేది చెబుతాను. 7 కొండలవాడ వెంకటారమణ, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, రెండో రండి ఎనుకొండో దేవతలారా, రెండో రండి. అమ్మ తల్లి, సేటడు బియ్యం తయ్యి తీసుకురా తల్లి, ముత్యాలు నిండుగా పోయమ్మ తల్లి, కళ్ళు మంతొకటి కావాలి తల్లి. క్షుద్ర దేవత కదండి, కావలసినటువంటివన్నీ కూడా అన్ని ఇతర ఆహారాలు తెప్పించు తల్లి. అండం ఎందుకొని మిగిలినవన్నీ కూడా తెమ్మని అన్నమాట. కదలక మెదలక ఇలా చూస్తాం ఆవిడ. ఆ పోటు పొడిచింది, ఒక పోటు. కదలక మెదలక కూసుండు తల్లి. అటు ఇటు చూస్తావేటి, నువ్వు నాకేసి చూడకపోతే ఎలాగా? కొడుకంటే గడ్డం చూపుదు, బిడ్డ అంటే బొట్టు చూపుదు. నువ్వు కొడుకన్నావా, ఇలా అంటే అబ్బాయి గురించి అడిగావని, ఇలా అంటే అమ్మాయి గురించే అడిగావని, బిడ్డ గురించి అడుగుసుండావు. గోతిలో పడింది తల్లి, ప్రేమ గోతిలో పడింది తల్లి. బాబు ఇదేం సోదో, నాకు తెలిసిపోయింది, నువ్వు అమ్మాయి గురించి అడుగుతున్నావు, ఈవిడ కాస్త పడిపోయిందిలే అని చెప్పి ఓ ముత్యాలు బియ్యాలు అవి ఇవి ఎన్ని తెప్పించేసిందోట, అన్ని ఇచ్చేశారు. ఇవள் నోయకు నిదానమెదు ఎన్ను కేట్టు. ఆవిడ చెప్పింది ఇదండి నిదానము అని. ఏమని? అవల్ సొల్పడియే. ఆవిడ ఎలా చెప్పిందండి, ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని ఇచ్చారండి. ద్రవ్యం నింద్య సురాది దైవతం
అతి క్షుద్రంచ బాహ్యాగమో దృష్టి దేవలకాశ్చ దేశిక జనాః. ఎన్ని క్షుద్ర దేవతల గురించి ఆలోచించేటప్పుడు ఎన్ని రకాలుగా చెప్పారు చూడండి. ద్రవ్యం నింద్య సురాది దైవతం. ద్రవ్యం నింద్యం, కళ్ళు అవన్నీ తెమ్మంటారు, అలాంటివన్నీ. కాబట్టి అది క్షుద్రంచ బాహ్యాగమ, వేదాన్ని అంగీకరించరు. క్షుద్రయాగాలు క్షుద్ర పూజలు చేస్తారు. ఆగమాలన్నీ వేద బాహ్యాలైన. దేవలకాశ్చ దేశిక జనా, ఈ మాంత్రికులందరూ పెద్ద ఆచార్య స్థానంలో నిలబడి ఉంటారు. దిగ్దేశాంక్రమం, అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం వాతావరణం సృష్టించేశారండి అక్కడ. వేదధరశ్చ వైదిక జనాస్తత్వంచ వేదాంతగం బ్రహ్మ శ్రీధరమత్ర వేదవీతం కర్మేతి జీవాతవే. ఎన్నండి, ఇగో ఇక్కడ వివరంగా ఇచ్చారు చూడండి. నింద్యమాన ద్రవ్యత్తై ఇవాళ రక్షణత్తుక్కు పరికరమాగొండు కూడని పదార్థాలన్నీ ఆరగింపులకి తెచ్చారు. క్షుద్రదేవసై ఆవేశిత్తదాగొండు. ఒకసారి ఇలా తిప్పి, వేపమండలాటి తిప్పి, అవిటి తిప్పి, ఇవిడి తిప్పి, రండి ఎదుగో ఏం ఓం పట్టాం క్లీంకార అంటూ ఇలా 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 అనేస్తూ క్షుద్రదేవత ఆహ్వానాన్నంతటినీ చేశారనమాట. బాహ్యాగమంగళై దృష్టి యాగొండు, క్షుద్ర మంత్రాలన్నిటినీ కూడా చదివేశారు. దేవతాంతర స్పర్శముడయ్యారే దేశికరాగొండు. నారాయణ తత్వం తెలియనటువంటి మిగిలిన వాళ్ళందరినీ కూడా పెద్ద ఆచార్యులుగా రండి 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 అని వాడికి పెద్ద పీట వేసి కూర్చోబెట్టారు అనమాట. దేశికరాగొండు పెద్ద గురువుగా కూర్చోబెట్టి ఇవాళ పక్కన ఉండాల స్నేహాతిశయత్తాలే ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమ కొద్దీ ఇవాళ జీవత్కమాగిలం ఏదేనం ஒரு வழியாலே ஆகலும் పరిహరక్కమయ్యం ఎన్నో వరి వల్ల వజిలే జందారుగా. నాయన ఏదో ఒకటి చెయ్యి, ఎలాగోలా చెయ్యి, ఏదైనా దేవుణ్ణి పిలు, మా అమ్మాయిని బతికించు అని మార్గము కాని మార్గంలో ప్రార్థనలు చేయడం మొదలు పెట్టారు. వజియలే, దారి కాని దారిలో అంటే వెళ్ళకూడని దారిలో, అంటే దేవతాంతర ప్రసక్తితో వాళ్ళు ప్రార్థించారు. అప్పటి కలంగప్పన్ను మీరే పరివు. ఇది స్టేట్మెంట్ అండి. ప్రేమ అనేటువంటిది అలా కలత పెడుతుంది కదా. మనకి ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ వాళ్ళు ఎలాగో అలా బ్రతికితే చాలు బాబు అని మనకి అనిపిస్తుంది కదా. సర్వాన్ దేవాన్ నమస్యంతి రామస్యార్థే యశస్వినః. ఇది మనం చాలా సార్లు చెప్పుకున్నాం. రాముడు బాగుండాలి అని అయోధ్యలో జనం అందరూ కూడా స్త్రియో వృద్ధాస్తరుణ్యశ్చ సాయం ప్రాతః సమాహితాః సర్వాన్ దేవాన్ నమస్యంతి రామస్యార్థే యశస్వినః. అందరూ ఎవరికి తోచిన గుళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి దండాలు పెట్టేస్తున్నారు. మా రాముడికి పట్టాభిషేకం జరుగుతోంది, మా రాముడు బాగుండాలి, మా వాళ్ళు బాగుండాలి, రాజ్యం బాగుండాలి అన్నట్లుగా వీళ్ళందరూ వచ్చిన వాళ్ళ కాళ్ళ మీద పడి ఎలా అయినా బ్రతికించండి, మా అమ్మాయి బ్రతికితే చాలు, మా పరాంకుశ నాయకికి మళ్ళీ స్పృహ వస్తే చాలు అన్నట్లుగా ఎన్నారుಗಳಿరే తిరువయోధ్యయుళ్ళార్ ఇత్తై కన్నరువయర్తోழிయానవళ్. ఇలాంటి పరిస్థితిలో ఒక స్నేహితురాలు వచ్చిందండి. ఇత్తై కన్న ఉయర్తోழிయానవళ్. ఉయర్తోజి అంటే ప్రాణసఖి. ఈవిడ యొక్క తత్వం తెలిసినటువంటి ప్రాణసఖి వచ్చింది. ఆ వచ్చినటువంటి సఖి వీళ్ళందరికీ ఏం మార్గాన్ని చెప్పిందో రేపటిదాకా మనం ఎదురు చూద్దాం. దేవే సంకోలనాదం నదహిత మనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమ శిరోయోగి భట్టారకౌచ గోవిందం కూరనాదేన చ సహకురు కేసేందు సింధుం యతీంద్రం మాలాధృత్యామునార్యో మమృదిన దదే రామ పద్మాక్షనాలాం తిరు అరుణ్మాల్ సేన ముదలి సెడగోపన్
நாதமுனே சேரையக் கொண்டார் மணக்கால் நம்பி சென்றமாள வந்தார் குருமாலாதரர் குருகை பிராக்கு அம்பாமிதிராசர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்தமணி திருக்கண்ணர் கம்முடைய நம்பிள்ளை இவர் ஈழளித்தற்கே இந்த மாதவர் பற்பனாபரிவருளாளர் திருவடியுந்தைய தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலை யாழ்வார் பதங்கள் முன் என்னுள் சேர்ந்தனை. நமோ சுதேவராய சதாய குணசாலினே நம ஸ்ரீ சைலநாதாய குந்தி நகர ஜன்மனே பிரசாதலப்த பரம பிராப்ய கைங்கரியசாலினே శ్రీశైలే సదయా పాత్రం దీపత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం ముని வாழ் திருவாய் மொழிப்பிள்ளை மாதக வாழ்வாள் மணவாழ மாமுனிவன் வாழியவன் மாறம் திருவாய் மொழிப்பிள்ளை மாலத்தோ தேரும்படி உரைக்கும் శ్రీరంగ సింహగిరిదేశిక పాద సేవ ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజం ఆశ్రిత భాగదేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటారితనూపం వేదాంతాచార్య శిష్యం విళయవర్లిమాం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవతిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే విధి విదిత్తయే ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.